Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర ప్రసాద్ మూవీ అయితే బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అనుకుందనమాట. మంచి కలెక్షన్స్ తో మంచి రెవెన్యూతో అలాగే బ్రేక్ ఈవెన్ చేసి ఇలాంటి మంచి రన్ టైం అందుకోవడం, అలాగే ఇప్పుడు 109 థియేటర్స్ లో 50 days ని కంప్లీట్ చేసుకొని మంచి రన్ టైం ని అలాగే మంచి క్లాస్ ని మంచి రన్ టైం అయితే సొంతం చేసుకుందనమాట. 109 కేంద్రాల్లో 50 days కంప్లీట్ చేసుకోవడం ఇదే మెగాస్టార్ గారికి కొత్త ఏమీ కాదు. బట్ రీఎంట్రీ తర్వాత ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు రోజుల్లో 100 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి, 100 కేంద్రాలు 100 రోజులు ఆడిన మూవీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇదేమో కొత్త క్రియేట్ కాదు. బట్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో అనిల్ రావుపూడి గారితో తీసిన తర్వాత ఈ మూవీ అయితే స్పెషల్ అని చెప్పుకోవాలన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎలాంటి బజ్ లేకుండా ఎలాంటి హైప్ లేకుండా ఇన్ని రోజులు ఇన్ని కేంద్రాల్లో ఆడటం, అలాగే మంచి రెవెన్యూ అంటే మంచి కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ ని దుమ్ము దులిపేయడం, అలాగే మంచి మంచి క్లాష్ ని అలాగే ఇది బ్రేక్ ఈవెన్ అవ్వటం కూడా ఇది నాట్ ఏ జోక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని కేంద్రాలు ఇన్ని రోజులు ఆడటం కూడా చాలా రేర్ అనమాట. ఎందుకంటే మంచి మంచి సినిమాలు మంచి మంచి మూవీస్ మంచి మంచి ఆపర్చునిటీలు అన్ని వచ్చినా కానీ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు చాలా మంది థియేటర్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. ఆయన మీద ఉన్న అభిమానంతో కూడా మూవీని ఎన్ని రోజులు ఆడించడం కూడా అంటే ఆడించడానికి వాళ్ళు ఒక్కరు చూడటం కాదు, చాలా మంది ఆడియన్స్ కూడా వస్తున్నారు, చూస్తున్నారు, మూవీని ఎంజాయ్ చేసి వెళ్తున్నారు అనమాట. ఈ రకంగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత. అలాగే అనిల్ రావుపూడి గారి అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గారు కూడా మెగాస్టార్ చిరంజీవిని ఎంచుకోవడం, అలాగే మల్టీ స్టార్ పెట్టడం, విక్టరీ వెంకటేష్ గారిని వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అంటే చాలా అనుభవం ఉండాలి, చాలా సీనియర్స్ అయ్యి ఉండాలి డైరెక్టర్స్ లో కూడా. బట్ ఆయన అయితే చాలా క్లియర్ గా చాలా ఫ్రెండ్లీగా మూవీని తీయడం కానీ, అలాగే ఓవర్సీస్ లో $3.7 million రావడం కానీ, ఓవర్సీస్ లో ఇంత మంచి కలెక్షన్స్ ని ఇంత మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రావడం చాలా రేర్ అనమాట. అలాగే మన ఇండియాలో చూసుకున్న టోటల్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 450 కోట్లు రావడం, 450 కోట్లు రావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ని కేంద్రాల్లో ఆడటం ఏ మూవీ మనం చూసి ఉండదు. ఎందుకంటే సాధారణంగా ఏ మూవీ అయినా 2 weeks ఉంటుంది, అలాగే వెళ్ళిపోతుంది అనమాట. ఏ మూవీ అయినా సరే 2 weeks కంటే ఎక్కువ ఆడలేదు నాకు తెలిసి మోస్ట్ మేబీ. బాహుబలి ఆడింది అనుకోవచ్చు, ఆడింది మూవీ 50 days ఆడింది. అలాగే మగధీర కూడా ఆడింది అప్పట్లో. ఇన్ని కేంద్రాలు మగధీర ఆడింది. కానీ మెగాస్టార్ సీనియర్ హీరోస్ లో ఇన్ని రోజులు ఆడటం అనేది మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కింది అనమాట. ఆ ఘనత కూడా ఇన్ని రోజులు ఇంత సక్సెస్ అనుకుంటున్నా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. మీకు ఎలా అనిపించింది మెగాస్టార్ చిరంజీవి గారి గురించి? ఇన్ని కేంద్రాలు ఆడటం సక్సెస్ అయిందా లేదా అని మీకు కింద కామెంట్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తున్నాను అనమాట. అలాగే పక్కన ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేసేయండి. హైప్ బటన్ క్లిక్ చేసి నాకు కొంచెం బూస్ట్ అప్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే థ్యాంక్ యూ.